అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద. జనరల్గా 40+ ఉన్న ఆడవాళ్ళలో ఎక్కువగా మనము ఈ మెనోపాజ్ కండిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ మెనోపాజ్ ఇష్యూ వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హాట్ ఫ్లాషెస్, అంటే వేడి ఆవిర్లు అనేవి బాడీ మొత్తంలో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఈ వేడి ఆవిర్లతో పాటు మొత్తం కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా ఉండకపోవడము, ఇరిటబుల్గా ఉండడము, అట్లాగే వెజైనల్ డ్రైనెస్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ దేని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో ఆస్టియోపోరోసిస్ కండిషన్ వస్తుంది, అంటే నడుస్తూ పడిపోవడము, ఇలాంటి కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాము. సో ఈ మెనోపాజ్ కండిషన్లో కాల్షియం అనేది చాలా తగ్గిపోతుంది, అంటే కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. సో దానివల్ల ఆస్టియోపోరోసిస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో దీంతో పాటు ఇంకా మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి, అంటే చీటికి మాటికి చిరాకు పడ్డము, దేని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము. సో మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఈ మెనోపాజల్ కండిషన్లో కొంచెం జాగ్రత్తగా ఉండి కాల్షియం కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ తీసుకోవడము, రెగ్యులర్గా సన్ ఎక్స్పోజర్ ఉండడము, ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక బెనిఫిట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.